అంటే పరమ గురువులు అవకాశం తీసుకుంటారు ఎక్కడ ఒక గ్యాదరింగ్ ఉన్నా. అదే ఈవెన్ సివిల్ శక్- లో కూడా శ- ఇంత పిసర్ పాజిటివ్ గా ఉంటే అక్కడ కూడా కురిపించుతారు అని చెప్తున్నారు. ఏమి శక్తి అని అంటే కాదు ఇప్పుడు చూడు, శక్తికి ఇన్ని రకాలుగా లేదు. ఆ పరమాత్మ స్థితి నుంచి మనకు వచ్చేది ఇస్ వన్ ఎనర్జీ కదా. అది మనం హౌ, ఇప్పుడు సూర్యుడి శక్తి ఏ శక్తి మనకు వస్తుందని ఎలా చెప్పగలం? ఆ శక్తిని మనం ఎలా వాడుకుంటున్నాం అన్న దాన్ని బట్టి విడగొడతాం. అదే అంటే ఎలా వాడుకుంటున్నాము అనేది అది మళ్ళీ ఇండివిజువల్ మీద డిపెండ్ అవుతుంది కదా. ఉం. పరమ గురువులు మనకి ఏ విధంగా ఆ శక్తి మనం ఉపయోగించుకునేటట్టుగా ఎలాగ చేస్తారు? అదే వాళ్ళు అంటే మనం ఇతరుల మీదకి ఎక్కువగా, ఇప్పుడు ఇఫ్ వి హెల్ప్ అదర్స్ అండ్ ఆల్, అప్పుడు ఆ ఎనర్జీ మనకు వస్తూనే ఉంటుంది. అందుకే అన్నారు కదా, జెన్యున్ డివోషన్ ఉంటే చాలు. ఎక్కడ అంటే దే టేక్ ద ఆపర్చునిటీ టు గివ్ దట్ ఎనర్జీ. అలాగే ఒక క్రౌడ్ మీద. అందుకే ఇండివిజువల్ గా ఉన్న కంటే గ్రూప్ గా ఉంటే దాని యొక్క పవర్ ఎక్కువ అవుతుందని అంటూ ఉంటారు. ఆ పవర్ రిసీవింగ్ ఎక్కువ ఉంటుందని. అంటే లైక్ ఆ గ్రూప్ గా ఒక దగ్గర పూజ చేసినా లేకపోతే భజన చేసినా అవును, దాని అది ఇంపాక్ట్ అది ఎక్కువ అది ఉంటుంది అది అంటారు. అర్థమైంది. ఉమ్, ఇండివిజువల్ గా ఇంట్లో ఒక్కళ్ళు చేసుకునే కన్నా గ్రూప్ గా చేస్తే దాని ఉమ్. తాలూకా పవర్ ఎక్కువగా ఉంటుంది అని. అంటే నేను అనడంలో మనకి భగవంతుడు హెల్ప్ చేస్తాడు. అంటే భగవంతుడు అంటే అదే లేదు, పరమ గురువులు భగవత్ శక్తిని ఇచ్చి మనకు హెల్ప్ చేస్తారు. అంటే ఏ ఆ శక్తి ద్వారా మనము ఏ విధంగా ఉన్నతికి వస్తాము, అది అంటే నేను ఒకటి అడుగుతాను. దాన్ని చూడు, ఎలా అంటే వాళ్ళ వాళ్ళ స్థితిని బట్టి ఉంటుంది. రిసీవర్ సరిగ్గా ఉన్నారనుకో, అప్పుడు ఇప్పుడు భక్తితో వీళ్ళు ఉన్నారంటే వాళ్ళ భక్తి ఇంక్రీజ్ అయ్యి వాళ్ళ డివోషన్ పెరిగి వాళ్ళు కొంచెం ఉన్నత స్థాయికి వస్తూ ఉంటారు. ఆ రకంగా ఇవల్యూషన్ వస్తుంది. అలాగే ఎవరు అదే జ్ఞానులు వాళ్ళు అయితే అది రిసీవ్ చేసుకుని వాళ్ళు ఇంకొకళ్ళ మీదకి, అలాంటి వర్ధీ పీపుల్ మీదకి వాళ్ళ శక్తిని ఇస్తూ ఉంటారు. అలాగే డిపెండింగ్ హౌ పీపుల్ ఆర్ యూటిలైజింగ్ అనేది వాళ్ళ జ్ఞాన స్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ అస్సలు భక్తికి ఫలితం ఉండదా అంటే అక్కడ కూడా వాళ్ళకి అది తెలియజేస్తూ అంటే ఆ ఫలితం వస్తూ ఉంటుంది బికాస్ అవునండి. ఆఫ్ దట్ అవును, ఎనర్జీ. అవును. అజ్ఞానులైనా సరే ఆ భక్తి అందుకనే చూడు, కారణంగా బాగా వాళ్ళు. భక్తితో అక్కడ డివోషన్ యొక్క ఛార్జింగ్ ఉంటుంది. అది అన్ని రూపాల్లో విడగొట్టడం అన్న దానికి ఎలా అవుతుంది? అది వాళ్ళ లెవెల్లో వాళ్ళకి తెలుస్తుంది దట్ మా డివోషన్ కి మాకు ఫలితం వచ్చింది అనేసి. దే గెట్ దట్ ఎనర్జీ. అంటే నేను అనేది ఇప్పుడు శక్తి ఇస్తున్నారు అంటే ఆ ఆ శక్తి కారణంగా మనకి శాంతి వస్తుందా, లేకపోతే ఒక కష్టాలతో ఫైట్ చేసే ఎనర్జీ వస్తుందా? అది ఎలాగో అని కాదు, అక్కడ ఏంటంటే ఆ, ఆ భక్తి వల్ల లేకపోతే ఫిజికల్. హౌ యూటిలైజ్ అనేది వేరే సంగతి కదా. అంటే ఎప్పుడైతే ఆ భక్తి వల్ల వచ్చిన శక్తి వచ్చిందనుకో, అది ఎన్ని రకాలుగా వాళ్ళు మొత్తం ఛార్జ్ అవుతాం అనమాట మనం. అదే కదా మనిషికి కావాల్సిందే, ఆ మూలమైన శక్తి. హౌ ది యూటిలైజ్ అనేది, అది వాళ్ళ ఇంటెలెక్ట్ బాగా మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు ఒకలాగా వాడతారు, ఇంకొకరు ఇంకొకలాగా వాడతారు కదా. అది వాళ్ళ వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది, వాళ్ళ యొక్క ఇవల్యూషన్ మీద. అంటే వాళ్ళు అంటే మాత్రం వాళ్ళు దుష్ట శక్తుల వైపు వెళ్లకుండా చూస్తారంట. వికెట్నెస్ లో తరఫు అంటే వెళ్లకుండా చూస్తారు. అంటే అవన్నీ కాదు, దుష్ట అది చేయరు సుమి. శక్తుల వైపు. అలా చెప్పలేదు, నువ్వు తప్పుగా చెప్తున్నావు. వికెట్ పీపుల్ లో ఏమాత్రం మంచి ఉన్నా సరే అది వాళ్ళు ఉపయోగించుకుంటారు. ఒక వికెట్ ఈవిల్ గ్యాదరింగ్ లో కూడా కొంచెం మంచి ఎక్కడైనా ఉంటే దే పవర్ ఈ డౌన్ ద ఎనర్జీ ఎనర్జీ. అంటే ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు వాళ్ళు మనం నెగటివ్ వెళ్లకుండా గా థింక్. చేయడం అది ఉండదు, ఇవల్యూషన్ లో వాళ్ళు వెళ్ళరు. మా పరమ గురువులు అలా చెయ్యరు. అక్కడ మన కర్మలో వాళ్ళు ఎప్పుడు రారు. కానీ మనకి ఇవల్యూషన్ వస్తూ ఉంటుంది కదా, అప్పుడు వీళ్ళు కొంచెం అవును కదా, ఇంత బాగా ఉన్నది, దీన్ని మనం చెడు వదిలేయొచ్చా అని వాళ్ళకి ఒక ఇన్నర్ స్ఫూర్తి వస్తుంది అప్పుడు. చెయ్యి వెళ్ళకుండా అది అది చెయ్యరు. అదే అడుగుతున్నాను. అంటే అది ఆ టైప్ ట్రాన్స్ఫర్మేషన్. ఆ భక్తి యొక్క మధురత్వం తెలిసిందనుకో, ఏదో ఒక్క పిసరు ఆ ఎనర్జీ యొక్క మధురత్వం, అప్పుడు కొంచెం మంచి పనులు చేయాలన్న ఉద్దేశం రావచ్చు. అదే అదే అదే.
వ్యక్తి యొక్క ఇండివిజువల్ కర్మలో ఎప్పుడు పార్టిసిపేట్ చేయరు, వాళ్ళు పాలు పంచుకోరు, ఇంటర్ఫీర్ అవ్వరు. ఉమ్, ఆ ఇండివిజువలే తను స్వతసిద్ధంగా మారాలి. అదే ప్లాన్, ప్రణాళిక అన్నది ఎవరికి వారే మారాలి, ఎవరో మార్చరు. ఉమ్, వాళ్ళు మాత్రం ఏమాత్రం అవకాశం ఉపయోగించుకుంటారు. ఎక్కడైనా గ్యాదరింగ్ ఉన్నా వీళ్ళు ఏదో ఒక పాయింట్ ని డివోషన్ గా ఫీల్ అవుతాయి, ఆ పాయింట్ ద్వారా ఎనర్జీ ఇస్తారు వాళ్ళు, అది చెప్తున్నారు. అందుకనే ఆ ఏది ఏంటి ఇలాంటి రాయిని మొక్కుతావా అని అపహాస్యం చెయ్యొద్దు. వాళ్ళకి ఎక్కడ వాళ్ళ ఇవల్యూషన్ లో వాళ్ళు కొంచెం మీద స్థాయికి వెళ్ళాక వాళ్ళంతటి వాళ్ళే మారతారని. ఓకేలే. అదే. ఆ, వినబడలే. వసంతలత వినబట్టంలే. ఆహా. అదే అడుగుదామని అడిగాను. ఆహా. అంటే వాళ్ళ ఆపర్చునిటీ ఏ విధంగానైనా ఎనర్జీని ఇవ్వాలని చూస్తూ ఉంటారు, దానికి తగిన అవకాశం. ఏదో సెరిమోనీస్ పార్టిసిపేట్ చేస్తే అక్కడ వాళ్ళకి ఎనర్జీ ఇస్తారనమాట అలా. కానీ అదే కాదు, అది ఏంటంటే వాళ్ళు అదే ముఖ్యమని పార్టిసిపేట్ చేసినప్పుడు దే గెట్, అక్కడి నుంచి వాళ్ళు ఆ ఎనర్జీని పవర్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే నాకు అనిపించేది ఒక టైంలో వీళ్ళు ఈ ప్రాపంచిక విషయమే కాకుండా ఒక ఉన్నతత్వం ఉన్నదని ఏదో ఒక విగ్రహాన్ని పట్టుకుని ఆ సెరిమోనీ చేస్తున్నారు. సో అక్కడ ఎందుకు చేస్తున్నారు? ఒక అనంతమైనటువంటి అతీతంగా ఒక ఎనర్జీ ఉందని ఒక బిలీఫ్ ఉంది వాళ్ళకి, ఆ బిలీఫ్ కి ఒక సింబల్ పెట్టుకున్నారు. ఉమ్. రాంబుద్రి గారు మాట్లాడతారా? ఇంకెవరైనా కూడా మాట్లాడొచ్చు తర్వాత. ఉం. నమస్తే మేడం, అందరికీ నమస్కారం అండి. అదే నమస్తే. మేడం, ఉం. అంటే అంటే ఆ, భక్తి అనేది ఈ జ్ఞానం లేకున్నా కూడా మూఢంగా అయినా ఆ, ఒక దైవం యొక్క ఉనికిని గుర్తించి అక్కడ భక్తి నిర్వహిస్తే ఆ ఫలితం కూడా ఖచ్చితంగా ఉంటుంది. దానికి అంటే ఆ, అన్ని తెలుసుకొని చేయాల్సిన అవసరం లేదు. తెలియకున్నా మూఢంగా కూడా ఒక కార్యక్రమం అంటే భక్తి చేయగలిగితే దాని యొక్క స్థితి పైనుంచి పరమ గురువులు కావచ్చు, పరమాత్మ కావచ్చు, ఆ యొక్క బ్లెస్సింగ్స్ ద్వారా వాళ్ళు అప్పుడు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు. అంటే మేడం, ఇక్కడ ఆ బ్లెస్సింగ్స్ అంటే వాళ్ళు శక్తిని ఇస్తారు అంటే శక్తిని అంటే ఆ, ఇదే అనుకోవచ్చేమో అనిపిస్తుంది. అంటే వాళ్ళు ఉన్న స్థితి నుంచి కొంచెం ఉన్నత స్థాయికి పోవడానికి వాళ్ళకి ఏమైనా మెచ్యూరిటీ ఇవ్వడమా, లేకపోతే ఆ ఎనర్జీని ఎలా అలాగా ఉపయోగించుకుంటారు అన్నది అలా అంటే ఆ, ఆ ఎనర్జీ అలా, కురిపించే ఉమ్, అవకాశాలు వాళ్ళు వినియోగించుకుంటున్నారు, అది హెడ్డింగ్ అక్కడ. అవును 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 మేడం, హౌ దే అలా యూటిలైజ్ అలాగే అన్నది మనం చెప్పలేం కదా, ఆ, అది వాళ్ళ వాళ్ళ అవును మీద ఆధారపడి ఉంటుంది. అలాగే ఆ, ఒక మహాత్ముని బ్లెస్సింగ్స్ కూడా అలాగనే ఉండొచ్చు కదా మేడం, దానికి కూడా విలువ ఉంటది అంటే కదా ఇక్కడ అలాగనే. బ్లెస్సింగ్ కి ఎనర్జీకి తేడా ఏంటంటే వాళ్ళు ఇక్కడ మనకి చెప్తున్నది హయ్యర్ ప్లేన్స్ లో ఎక్కువగా పనిచేస్తుంది. అయితే దే ఉమ్, టేక్ ద ఆపర్చునిటీ ఈవెన్ ఇన్ ద లోయర్ ప్లేన్స్ లో కూడా కురిపిస్తారని చెప్తున్నారు. ఉమ్. అదే అంటే అదే మేడం, ఇక్కడ చెప్తున్నది ఏంటంటే ఉమ్, ఇప్పుడు పవిత్రమైన స్థానాలకు వెళ్ళినా లేకపోతే ఇంకొక గ్రూప్ గా ఒక కార్య నిర్వహణ చేసిన అక్కడ కూడా అంటే సం ఉమ్, ఒక సంయుక్త శక్తి అంటే ఒక ఇండివిజువల్ కాకుండా నలుగురు కలిసి చేసే ఒక యొక్క యునైటెడ్ గా చేసే ఒక
ఒక ఇది అంటే భక్తి గాని ఒక కార్యక్రమం గాని దాని యొక్క ఆ, ఇది వలన అక్కడ వాళ్ళు పరమ గురువులు అక్కడ ఎక్కువ ఇది చేస్తారు అంటే ఆ పవర్ ను డిస్ట్రిబ్యూట్ చేస్తారు అనేది ఇక్కడ చెప్తున్నారు. ఉమ్, అంటే ఈ ఏ స్థాయిలో అయినా పరమాత్మునికి ఒక ఆ, అంటే ఒక భక్తి గాని ఒక పూజ గాని అంటే ప్రతి చిన్న కార్యక్రమం ఏదైనా సరే ఆ చేయగలిగితే దాని యొక్క ఆ ఫలితం అనేది దానికి ఉంటుంది. అక్కడ ప్రతీకతోటి సంబంధం లేదు. అది చెట్టు కావచ్చు, పుట్ట కావచ్చు, లేకపోతే ఒక విగ్రహం కావచ్చు, ఒక రాయి కావచ్చు, ఏదైనా సరే అక్కడ ఆ వాళ్ళు చేసే మూఢభక్తి అని అపహాస్యం చేయాల్సిన అవసరం లేదు. దానికి కూడా వాల్యూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ వాళ్ళు వాళ్ళ మనసుని కేంద్రీకరించి అక్కడ భక్తి చేస్తున్నారు కాబట్టి దాని యొక్క ఫలితం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ ఆ యొక్క ఆ స్థితిలో పరమ గురువుల యొక్క విషెస్ కూడా అక్కడ దొరుకుతాయి కాబట్టి ఆ వాళ్ళు ప్రగతి పథంలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అని చెప్తున్నట్టు ఇది అనిపిస్తుంది మేడం. ఉమ్, అంటే ఇంకా తీర్థ క్షేత్రాలు అంటే ఇంకా ఏదో కాశీ అయోధ్య లాంటి క్షేత్రాలలో ఇంకా ఎక్కువ ఉంటుంది. అక్కడ ఇంకా జనాలు ఎక్కువ పోగవుతారు. దాని వలన యునైటెడ్ ఒక ఇదిగా ఉన్నారు కాబట్టి అక్కడ సంయుక్తంగా ఎక్కువ దొరుకుతుందని చెప్తున్నట్టు అనిపిస్తుంది. ఉమ్, అదే మేడం. ఏంటండి ఇక్కడ అక్కడ ఏంటంటున్నారు నాకు అర్థం కాలేదు. అంటే అదే మేడం అంటే గ్రూప్ గా నలుగురు కలిసి చేసిన దానికి ఇంకా ఎక్కువ వస్తుంది. అంటే ఎక్కువ అందుకే కదా మేడం ఎక్కువ పవరింగ్ ఇప్పుడు ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు ఊర్లలో కూడా ఆ సత్సంగాలు భజనలు ఆ ఆధ్యాత్మిక కార్యక్రమాలు అంటే అందరు కలిసి ఒక భజన కార్యక్రమం చేయడం కానీ ఒక పూజా కార్యక్రమం చేయడం కానీ ఒక వాటిల్లో సత్సంగం కూడా చేసుకోవడం ఉంటుందని కానీ ఇవన్నీ చెప్తున్నారు. అవును అంటే మేడం దే టేక్ అదే ద చెప్తున్నారు. అడ్వాంటేజ్, ఎలా అయినా సరే ఆ శక్తిని కురిపించాలని ట్రై చేస్తూ ఉంటారన్నమాట. అవును. ఓకే మేడం. అందుకనే అంటే ఏ ప్రక్రియ చేసినా దే గెట్ దట్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ. ఉమ్, కానీ జెన్యున్ గా ఉండాలి అది. వాళ్ళు ఉమ్, మనస్ఫూర్తిగా అంటే ఇప్పుడు మన వాళ్ళు డివోషన్, జెన్యున్ డివోషన్ అయితేనే ఉంటుంది. ఉమ్. ఇంకెవరైనా మాట్లాడతారా? భాగ్యం గారు, ఈశ్వర్. నమస్తే అమ్మా. అర్థమవుతుంది. ఉమ్. అంటే ఇంతకుముందు కూడా అలాగే అనేవాడిని, అర్థమవుతుంది అని. ఆ ఇప్పుడు నాకు కొంచెం అయితే తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఇంతవరకు ఈశ్వర్ ఏం ఎలా చేస్తూ ఉంటాడు? ఊహించుకున్నా. మెడిటేషన్. ఆ మెడిటేషన్ లో కూడా వాళ్ళకి ఆ ఎనర్జీ, ఇఫ్ ఇట్ ఈస్ జెన్యున్, దే విల్ గెట్. అవునవును, నేర్చుకుంటున్నాం. అంటే నేర్చుకునే స్టేజ్ లోనే ఉన్నామని అర్థమవుతుంది. ఇంకా చాలా నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు నేను చెప్తున్నది ఏంటంటే మనస్సు నిశ్చలం చేయడం వల్ల ఆ అనంతత్వంతో కనెక్షన్ లోకి వస్తాం. ఇక్కడ అస్సలు ఫలితం అవును, ఉండదని కాదు, దాని ఫలితాలు దానికి ఉంటాయి. ఒక జెన్యున్ వర్క్ కి ఎప్పుడు ఫలితం ఉంటుంది. మన అవును. కృష్ణమూర్తి గారు చెప్పినా నేను చెప్తున్నది ఏంటంటే ఆ రియాలిటీ తోటి టచ్ లోకి మనం, పరమాత్మ తత్వంతో టచ్ లో రావాలంటే మనస్సు నిశ్చలం చేయాలి. అంటే మనం అది అయిపోతాం. ఓకే. లేకపోతే ప్రతి ప్రయత్నానికి దాని ఫలితం ఉంటుంది. అవును, అవును. అయితే దాంతో తృప్తి పడిపోతే మరి అక్కడికి ఉంటే ముందుకు వెళ్ళాం. అది అర్థమవుతుంది, అర్థమవుతుంది. మార్నింగ్ క్లాస్ కూడా చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. ఏ మార్నింగ్? పొద్దున్న 4:30. ఆ, అవును. అవును. ఇంకా ఎవరైనా మాట్లాడతారా? నాయుడు గారు, ఇంకా భాగ్యం గారు ఇంకేం మాట్లాడడానికి లేదనా?
నాకు ఇది సబ్జెక్ట్ తెలియదండి, అందుకనే చూస్తున్నా. ఉమ్, ఉమ్. అంటే ఆయనకి ఆ టైప్ ఆఫ్ విజన్ ఉండబట్టి యోగ దృష్టి, ఆయన ఇవన్నీ ఈ చెప్పగలిగారు. మహాత్ములు వాళ్ళ యొక్క పనిచేసే విధానము, ఆ ఉన్నత స్థాయి లాగా ఇవన్నీ. ఆ, అదేలేండి. ఇప్పుడు ఏదో ఒక భ్రాంతి, మాకు ఎలా చెప్తారంటే, అది ఒక బెల్లం ముక్క పెడితే కానీ స్కూల్కి పిల్లోడు వెళ్ళడు కదా, అలాగే ఏదో ఒక విధంగా ఆ భక్తుడికి ఫలితం అనేటువంటిది ఇస్తా ఉంటాడు. ఉమ్. ఇస్తే ఆ ఫలితానికి ఆశపడి వాడు వస్తా ఉంటాడు, అలాగ నిరాకార తత్వానికి ఆ, వస్తాడని చెప్పి నాకు అది అలా ఆ ఆ అర్థమైంది. ఆ కాన్సెప్ట్ ఇలాగ అంటే అది కూడా అవ్వచ్చు కదా. అంటే అవును, ఇక్కడ అవును. అది టెంప్టేషన్ కాదు. వీళ్ళు ఇక్కడ ఎలా చెప్పారంటే పరమ గురువులు ఆ నిర్మాణకాయ స్థితి వచ్చిన వాళ్ళు వాళ్ళు నిరంతరం అసలు అంత నిస్వార్థ స్థితి ఉన్న వాళ్ళే ఉన్నత స్థాయికి వెళ్తారు. వాళ్ళకు వచ్చిన దాన్ని ఇతరుల మీద కురిపించేస్తూ ఉండడం, అలా చేస్తూ చేస్తూ ఉంటే ఇక్కడ ఏది మన కోసం ఏం లేదు. లేదండి, ఆ మనం నిస్వార్థ అన్నదే లేదు స్థితిలోకి ఒక రకంగా చూస్తే. నిస్వార్థ స్థితిలోకి వాళ్ళు రావడం లేదు. ఇప్పుడు కాదండి, అసలు పూర్వకాలంలో కూడా రావడం లేదు. ఒకళ్ళనొకళ్ళు చంపుకు తినేలాగా ఉన్నారు. దేవుడు అంటే నిరాకార స్వరూపుడు అని వాళ్ళకి అర్థం కావట్లేదు అని చెప్పి వాళ్ళు సృష్టించారు ఒక రాయిని, ఒక బొమ్మని సృష్టించి వాళ్ళు ఇదే దేవుడు, ఇదే పరమాత్మ అని చూపించడం వల్ల వాళ్ళు ఆ భ్రాంతితోనన్నా బతుకుతారు, కొంచెం భక్తి పెరుగుతుంది అని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేశారండి. ప్రయత్నం చేస్తే అదే పరమార్థం అని చూడమని కాదు, దాన్ని బట్టి ఇంకా ఏమన్నా ఉందేమో అని వెతుకుతారేమో అని వాళ్ళు చెప్పారు. చెప్తే వీళ్ళు ఎదుగు అందుకునే వాళ్ళు ఎక్కడన్నా నూటికి కోటికి వస్తున్నారు కానీ ఈ ఫలితాలతో సరిపెట్టేసుకుంటున్నారు. ప్రాపంచిక ఫలితాలతో. ప్రాపంచిక ఫలితాలతో మరి అదే కదా కోరేది. ఇప్పుడు ఆ రాయి దగ్గరికి వెళ్ళి కోరింది ఏంటి? నువ్వు దేవుడువు, నువ్వు నాకు ఈ దుఃఖాన్ని తొలగించు, నాకు ఈ ఐశ్వర్యం అన్నా కావాలి, లేకపోతే నా నా పిల్లల బాగోగులన్నా కావాలి అని కోరుతున్నారు. అది వచ్చినట్టు అనిపిస్తుంది. మళ్ళీ మన్నాడు అదే ప్రయత్నం చేస్తున్నారండి, అంతేగాని అసలు ఏంటి దీనికి కారణం ఏంటి, అసలు ఎవరు ఇస్తున్నారు, ఎవరు తీసుకుంటున్నారు, ఈ విషయాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయడం లేదండి. చేస్తే అదొక దోషమేమో, అదొక పాపమేమో అని ఇంకా అందులోనే కూరుకుపోతున్నారండి. ఇంకా అది కాదు, ఇలా దోషమేమో చెప్పేవాళ్ళు. కాదు, అంతవరకు వెళ్ళరు. వెళ్తే ఎందుకు తెలీదు, దోషం అని కాదు అసలు. ఈ ప్రాపంచిక ఫలితాలే ముఖ్యం. అవునండి, అవును, అవును. అదే ఒకవేళ ఎక్కడన్నా పరిచయస్తుల్ని ఒకవేళ పలకరించినా వాళ్ళకి ఏంటంటే ఈ విగ్రహ రూపంలో ఉన్నటువంటి వాళ్ళని పూజించకపోతే వీళ్ళకి ఏదన్నా ఆయన అపశకునం ఏమనుకుంటాడు, జరుగుతుందేమో అని. ఏమంటారు, ఆ భగవంతుడు ఏం ఏంటండి? తప్పుగా భావిస్తాడు, ఏం ఆ ఆ శాపిస్తాడు, అదో భయం అది కూడా చెప్పారండి. ఇంతకు ముందు మీరు రాలేదు. ఆ భయపిస్తాడు భగవంతుడు అన్న వాళ్ళకి భయమే అలాగే జరుగుతుంది. వాళ్ళ భావాన్ని బట్టి అలాగే జరుగుతాయిట. ఆ అదేనండి, భగవంతుడు ఎంత భావంతో అది శపిస్తాడని జరుగుతుంది. అనుకుంటారు కదా, వాళ్ళకి అలాగే అవుతుందిట. ఆ, అవునండి. అది అది కూడా భయపడేంత చెప్పారండి. వరకు ఆ ఆ భయపడేంత వరకు భయం జరుగుతూనే ఉంటదండి. భయం పోగొట్టుకోవాలి ముందర. అంటే వాళ్ళ భావాన్ని పోగొట్టు బట్టే వాళ్ళకి అన్ని వస్తాయిట. ఆ భావంలో ఆయన ఇలాగైతే దోషం అయితే నన్ను శపించేస్తాడు, నాకేదో చెడు జరుగుతుంది, వాళ్ళకి తప్పకుండా అలా జరుగుతుంది. వాళ్ళ భావాన్ని బట్టి అన్ని జరుగుతాయిట. ఇప్పుడు పరమాత్ముడు నేను ఎందుకు స్టార్టింగ్. శపిస్తాడు అని అంత మనకున్న సంకుచితత్వం ఆయనకి ఆపాదిస్తున్నాం కదా. అవునండి, ఆ సంకుచితంలోనే ఒకవేళ పొరపాటున అలా జరిగినా, అదే పొరపాటున అంటే వాళ్ళకి జరగాల్సిందే. తాటిపండు రాలడానికి సిద్ధంగా ఉందండి, దాని మీద కాకాలింది. కాకు వాళ్ళగానే అది ఆ పడిపోయింది, కాకు వాళ్ళనందువల్లే అని ఈ జరగాల్సిన కాదు దానికి కాదు, ఇక్కడ ఎలా జరిగింది. చెప్పారంటే వినండి. మనం ఆ, ఆపాదించినవన్నీ మనకు వస్తాయి. సౌరీస్ గారు కూడా, సౌరీస్ గారు అన్న ఆ, ఒక యోగిని ఉండేవారు భీమిలిలో. ఆవిడ ఆహా, మీ మేము వస్తే మీకు ఇబ్బంది ఏమో అని అన్నప్పుడు, ఇబ్బంది అనుకుంటే ఇబ్బంది వస్తుంది అన్నారు. ఇబ్బంది అన్న వైబ్రేషన్ మనం పెట్టాం కదా, మనకి వాళ్ళకి ఇబ్బందే వస్తుంది. అందుకని అవును,
ఇక్కడ లెడ్బీటర్ గారు కూడా ఏం చెప్పారంటే భగవంతుడికి లక్షణాలు ఉంటాయి, లేకపోతే మమ్మల్ని ఇలా శపించేస్తాడు అన్ని మనకున్న సంకుచిత లక్షణాలన్నీ ఆయనకి ఆపాదిస్తాం కదా, అవన్నీ అలాగే అవును, జరుగుతాయిట. అవునండి, జరుగుతాయి, జరుగుతాయి. అలా ఉమ్, అయితే చూడండి, ఆపాదించిన వాళ్ళకి ఏమీ జరగవు, అలాంటి చెడు జరగదు. ఎందుకు జరుగుతుందండి? జరగదు అసలు. వాడు ఏమన్నా చెడ్డ బుద్ధితోటి ఏమీ అన్నాడు కదా, చెప్పడు కదా అంటే బయటికి భగవంతుడు నేను ఇలా చెయ్యకపోతే కోపిస్తాడంటే వాళ్ళ పైన కోపిస్తాడు. ఆయన ఎందుకు ఆ, కోపిస్తాడు? ఆయన అనంత శాంత స్వరూపుడు అని జ్ఞాన స్వరూపుడు అనుకున్న వాడికి ఏమి కోపం ఉండదు, వాళ్ళ మీద అసలు ఏమీ కోపమే కాదు. శపించడు. దే దేనికి కోపం ఇస్తాడండి? అసలు అంతా తానై ఉన్నవాడు. కాదు కాదు కాదు, ఈ- ఇక్కడ ఏం చెప్పారంటే మీరు ఒకసారి వినండి. ఏ ఆ, భావాన్ని మనం ఆపాదిస్తే ఆ భావంతోటే వాళ్ళకి రియాక్షన్ వస్తుందిట. అదే వాళ్ళ వాళ్ళ భావాలను బట్టి రియాక్షన్ రావడం తప్పండి. ఉం. అసలు భగవంతుడు అనేవాడికి అలా కోపమో అసలు లేదు. భగవంతుడు వాళ్ళ మైండ్ లో లేడు. అసలు భగవంతుడి ఆహా. లక్షణాలు వదిలేస్తారు. ఈ భగవంతుడు నేను ఇవాళ పూజ చేయకపోతే నన్ను శపిస్తాడు, అందుకని వాళ్ళకి అలాగే జరుగుతుంది. ఆ, అదే ఆ భ్రాంతి తోటే ఉండబట్టి అలా జరుగుతుందని వాళ్ళు భయపడిపోయి అసలు ఇది భయపెట్టడం వినడానికి కాదు, కూడా అలా వాళ్ళు జరుగుతుంది అని లెడ్బిటర్ గారు చెప్పారండి. మనం ఆపాదించే లక్షణాలన్నీ మనకు రిటర్న్ వస్తాయట. వస్తాయండి మరి. వస్తాయి, వస్తాయి, కానీ వాటిని ఎదుర్కోవాలి కదండి, ఎదుర్కొని ముందరికి వెళ్ళాలి కదా. ఎదుర్కోవడం ముందరికి ఎందుకు, వెళ్ళాలి. ఆపాదించడం ఎందుకు? అలా అలా ఆపాదించడం బట్టే సంకుచితత్వాన్ని భగవతత్వానికి ఆపాదిస్తే వాళ్ళకి అలాగే జరుగుతుంది. మీకు అర్థమైందా? అవునండి. అర్థమైందండి. ఆ సంకుచితం ఉండకూడదండి అసలు ఆ మనిషిలో. ఆ సంకుచిత ఉండకూడదేంటి? భావం అనేటువంటిది మీరు అలా ఉండకూడదు. అంటున్నారు, ఇప్పటికి కూడా మన షోడశ పూజ అంతా అలా లేదా? నువ్వు పడుకో, నేను పడుకుంటాను, నువ్వు తింటావు, చెయ్యి కడుక్కో, ఇవన్నీ లేవా? కాళ్ళు కడుక్కో, ఆ, షోడశ పూజ అంతా ఇదే. షోడశ పూజ అంటే అండి? షోడశం అంటే 16. ఏమిటా ఈ ఆ, షోడశ పూజ అని మాకు తెలియదు కదా, పూజలు లేవు మా ఇంట్లో. ఒక ఆయన్ని ఆ, నేను, ఇదే ఈకే గారి శిష్యుడు. ఈకే గారంటే ఎక్కిరేల కృష్ణమాచారి గారు. ఆయన ఆహా, షోడశ పూజ చేస్తుంటే ఆ మంత్రాలు నాకు సంస్కృతం అర్థమవుతుంది. అదేంటి కాళ్ళు ఆ, చేతులు కడుక్కో, ఆ ఇది, ఉమ్, ఆ నీకు ఆ మధ్య మధ్యలో నీకు దాహం వేస్తుంది తాగు, నిద్రపో అంటే భగవంతుడికి ఇలా ఆపాదించడం బట్టి మనకి అంతే అలాంటి ఎఫెక్ట్లు ఇస్తున్నాయి. ఆహా. ఇదండి. నాకు ఇప్పుడు అర్థమైంది. అదే ఇప్పుడు గుళ్ళల్లో కూడా అదే 12 గంటలకు భోజనం పెట్టి ఇచ్చేస్తారు. ఆ ఇప్పుడేమో షోడశ పూజ అంటే ఒక వీళ్ళు ఉంటారండి అచల సాంప్రదాయం వాళ్ళు అలాగే చేస్తా ఉంటారు. అసలు అచల ఉమ్, సాంప్రదాయంలో లేవు, వాళ్ళు చెయ్యరు, వీళ్ళు చేస్తారు అలవాటు అదే, ప్రకారం. వాళ్ళు అదేలేండి పూజలు కొన్ని. చెయ్యొద్దంటారు. ఆ అచలం ఏమో అసలు చేయరండి. కాదు కాదు, ఇంకొన్ని నీకు ఒక ఇది. విషయం తెలుసా భాగ్యం గారు? అచల సాంప్రదాయం వాళ్ళు చెప్పండి. పూజలను ఒప్పుకోరు, కానీ వీళ్ళకి అలవాటు అయిపోయింది కనుక చేస్తారు. ఇప్పుడు వీళ్ళ విగ్రహాన్ని చేయరండి. వాళ్ళు ఏం చేస్తారంటే మేము గురువులము మొదటి మంత్రానికే రెండో మంత్రానికి అదే సూచన ఇవి ఉంటాయి కదండి. ఈ మంత్రాలకేమో పక్కన పెట్టేస్తారు వాళ్ళందరినీ. వాళ్ళతో చేయిస్తారండి. వీళ్ళ పరమ గురువులు అనుకున్న వాళ్ళందరికీ చేయిస్తారు. ఈ షోడశ తోటి ఆఖరి అయిపోయినట్టు ఇంకా వీళ్ళని అచల పరమ గురువుని సాంప్రదాయం కాదు, చేసి. దాన్ని పక్కన పెట్టండి. ప్రతిరోజు మనందరం మన ఇళ్లలో పూజ చేస్తారా? ఈ పూజలే. మీకు అర్థమైందా? ఆ, ఒక దసరా వచ్చింది అనుకోండి, మరో పూజ అనుకోండి, నువ్వు తాగు, నువ్వు నీళ్లు కళ్ళు చేయి కడుక్కో, మళ్ళీ మంచిగా టిఫిన్ చెయ్యి, చెయ్యి కడుక్కో, భోజనం చెయ్యి, చెయ్యి కడుక్కో, కాళ్ళు కడుక్కో, ఇదంతానండి. నీకు అర్థమైందా? ఎందుకు నేను ఇలా అర్థం. అంటున్నానంటే మన భావాన్ని బట్టే మనకి జరుగుతాయి అంటున్నాను. అవునండి, అవునండి. మరి అలా ఇప్పుడు నేను తింటున్నాను కాబట్టి నువ్వు తినని దేవుడికి పెడుతున్నారు. ఉం. ఉమ్. ఆ నేను చేయగడుక్కున్నాను కాబట్టి నువ్వు చేయగడుక్కో, నువ్వు కళ్ళు కడుక్కున్నా నువ్వు కడుక్కో, ఇంకా అదే అదే భావంతో చేస్తున్నారు అనమాట. అంటే నేను దేహమే అందులో భగవంతుడు. ఆ లోతుగా కూడా ఎప్పుడు చేయలేదులేండి. మామూలుగా చేయమన్నారు ఎవరో అలా కాదు, చేయమంటే. నేను చెయ్యడం అని కాదండి. ఒకసారి ఈకే గారి శిష్యుడు ఒక అతను ఉమ్, వచ్చాడు. ఆయన ఆ, పూజలు అవి అతను వాళ్ళకి నేర్పుతారులేండి, అందరికి బ్రాహ్మణులే కాదు అందరూ చేస్తారు అక్కడ. అయితే ఆ, అంటే అక్కడే దివ్య జ్ఞానానికి ఈకే గారు అసలు ఫండమెంటల్ గా తేడా. ఎందుకంటే ఇలాంటివి వ్యక్తి పూజలు దివ్య జ్ఞాన సమాజంలో మాస్టర్స్ అంగీకరించారు, ఒక రూపానికి పరిమితం చేయడం భగవతత్వాన్ని.
అర్థమైందా? ఆయన ఆ, అలాగ ఆ రూపానికి పూజలు అవి గురువుకి పూజ, కాళ్ళకి పాదాల పూజ ఉమ్, అవన్నీ చేస్తారు అక్కడ. అయితే పైగా ఆయన దివ్యజ్ఞానం చెప్పారంటారు. దివ్యజ్ఞానం ఆయన చెప్పలేదు. ఆయన ఇవన్నీ ఎంకరేజ్ చేస్తే దివ్యజ్ఞానంలో ఇవన్నీ ఖండించారు. అర్థమైందా? ఆహా, ఆ, అసలు యాంథ్రఫోమార్ఫైజన్ అంటే రూపంలో ఉన్న భగవంతుణ్ణి దివ్యజ్ఞానం ఒప్పుకోదు. అవునండి మరి. ఏ అసలైనటువంటి అది రూపంలో ఉమ్, సనాతన ధర్మమే అది చెప్తోంది. ఏం రూపం అయితే లేకుండా ఏంటండి ఎవరు మాట్లాడుతున్నారు? సనా- సనాతన ధర్మం రూపం లేకుండా అంటున్నా. ఆ, రూపం అదే. లేకుండానే చెప్పింది కదండి. ఆ, అవునవును. అయితే ఆ, నేనేమంటున్నానంటే, నేను అప్పటి వరకు మా ఇంట్లో పూజ చేయడం తెలియదు కదా. ఆ పూజ నేను ఆ, వింటూ ఉంటే, ఓహో ఇదేమిటండి ఇంత మనసులో అనుకున్నాను, ఇంత సిల్లీగా ఉందేంటి పూజ. చెయ్యి కడుక్కో, కాలు కడుక్కో, ఇది తిను, అది తిను, ఇదిగో ఇది ధరించు, అది ధరించు. ఇది అన్నమాట. నేనేమో అన్నం తింటాను, నేను టిఫిన్ తింటాను, నేను బట్టలు వేసుకుంటాను, నేను నిద్రపోతాను, అవన్నీ భగవంతుడు చేస్తాడని పెడతారు. ఈ షోడశ పూజ అంటే అది. ఆహా. నాకు అదేలేండి, అది అప్పుడే ఎప్పుడు అర్థమైంది. వెళ్ళలేదు. ఆహా. అర్థమైందా మీకు? ఆ, అదిటా పూజ చేయడం. అవునండి, అవునండి, అవునండి. ఆ భావంలో ఉండిపోయారు, ఇంకా ఉండిపోవడంలో ఇంకా అలా ఆ చేస్తా ఉంటారు ఉండిపోయారు బాబు. కాదు, ఉండిపోవాలి కాబోలనుకుంటున్నారు వీళ్ళందరూ. అదండి ఉమ్. ఇంకా అదే ఇప్పుడు చూడండి, పరిమితంగా మనం చూస్తున్నారు కానీ. జ్ఞానపరమైన ఈ క్లాస్ ఎగ్గొట్టేసి ఆ షోడశ పూజ చేసుకుంటారు మన వాళ్ళు చాలా మంది. ఏమో లేకపోతే మనకి ఏమైపోతుందో, ఆ రోజు ఆ పూజ చేయకపోతే మనకి ఏమో నష్టం వచ్చేస్తుందో అని భయం. ఆ నష్టం వచ్చేస్తుందో అంటే పాపం భగవంతుడు అంత సంకుచితుడు అని వీళ్ళు అనుకుంటున్నారు కనుక వాళ్ళకి నష్టం వస్తుంది. ఆపాదించకూడదు అలాగా కదా. ఆపాదించకూడదండి, అసలు ఆపాదించకూడదండి. అందుకే అఖండం మన వాళ్ళు నేను క్లాసుకి రాను, నేను పూజ చేసుకుంటాను అని అడిగారు. అప్పుడు నేను అన్నాను, పూజ ఏమో అని జ్ఞానం కంటే గొప్పదా అని అడిగాను అప్పుడు. ఎందుకంటే తెలిసిన ఉమ్, తర్వాత అవన్నీ అంత ముఖ్యం కాదని అర్థం అవుతుంది కదా. అవునండి, అవును. ఈ ముందర క్లాస్ ఎగ్గొట్టేసి తెలిసింది పూజ కదా. చేయాల్సినంత ఏమి అంత అది ఇంపార్టెంట్ కాదు. కానీ వాళ్ళకి చిన్నప్పటి నుంచి అదే ముఖ్యం. అమ్మో ఆ భగవంతుని పూజ చేస్తే మనకి ఎంతో మంచి అయిపోతుంది, ఆ మంచి అన్ని పోగొట్టుకుంటున్నామేమో అని భయం అన్నమాట. అవునండి, అవును. అలా అంటే అలా ఉండిపోతే ఇంకా ఆ ఈ కం ఆపాదించడాల వల్ల వాళ్ళకి అలాగే జరుగుతుంది. ఆ అది ఇంత జ్ఞానం జరిగినా నేర్చుకునే ఆ సంకుచితత్వం వదలట్లేదు. వదలట్లేదు, వదలట్లేదు. ఆ సంకుచితం పోవాలండి ముందర. ఆ అది సంకుచితత్వమే పో భక్తి అనుకుంటున్నారు. మీకు అర్థమైందా? ఆ, భగవంతుడికి సంకుచితత్వం ఆపాదించడమే భక్తి అనుకుంటున్నారు. ఆ, అవునండి, అవును, అది భక్తే. అవును, అవును. అది భక్తి ఎలాగా అవుద్దండి అసలు? సంకుచితంగా ఉన్నాడు ఆ భగవంతుడు అసలు? ఉమ్, సంకుచితంగానే లేడు కదండి. అది వాళ్ళకి అర్థం కాక ఇంకా అలా అనుకుంటున్నారు అంతే. అలాగా ఎదిగే వరకు కూడా వాళ్ళు అయినా ఎక్కువగా కృషి దీని మీద చెయ్యాలండి. చేస్తే ఏమైనా పట్టుకోగలుగుతారు. ఇప్పుడు అది అన్న దాని మీద కృషి చెయ్యాలి, చేస్తేనే. మేము వెళ్ళేవాళ్ళండి, ఏదో భక్తితోటి మేము చేసేవాళ్ళం. అంటే కొంచెం మందికి అర్థమవుద్దని చెప్తున్నాను. నేను 2 సంవత్సరాలు చేశాను స్వామి దగ్గరికి వెళ్ళిన తర్వాత. 2 సంవత్సరాలు చేస్తే నిరాకార స్వరూపము అని చెప్తున్నారు కానీ మాకు అర్థం అవట్లే. హనుమంతుడు అంటే వే వెంటనే తెలుసుకునేవాడు అని చెప్తున్నారు ఒక రోజు. చెప్తుంటే వెంటనే తెలుసుకునేవాడు అని చెప్పడానికే హనుమంతు అని పెట్టారు. తెలుగులో ఈ పదం, సంస్కృతంలో ఆ పదం అని చెప్తున్నారు కదా. నాకు అర్థమై అప్పుడు లెగిసిపోయి సభాముఖంగా అడిగేశాను, దేవుడు ఉన్నాడా లేడా మీరు ఎలా చెప్తున్నారు అని అడిగేశానండి. అడిగేసరికి చాలా సభ అంతటికి కోపం వచ్చేసి నన్ను చిన్న చిన్న దెబ్బలు కూడా కొట్టారు. కొడితే నేను ఏంటి అసలు నేను అడిగిన దాంట్లో తప్పు ఉందా, అబ్బో ఏంటి ఇలా అడిగేసానని చెప్పి ఇంకా చిన్నపుచ్చుకుని కూర్చున్నాను. కూర్చునేటప్పటికి అప్పుడు గురువుగారు పిలిచి, ఏంటమ్మా తెలిసే వేసావు అనుకుంటున్నాను నేను అన్నారు. తెలిస్తే ఇలాగే మొరకెత్తంగా ఎందుకు అడుగుతానండి, నాకు తెలియక అడిగానండి అంటే, సరే అమ్మా నింపాదిగా అర్థం అవుద్ది, ఇప్పుడే అర్థం అవుదని చెప్పి అన్నారు. ఇంటికి వచ్చిన తర్వాత గృహస్థులం కదండి, ఇంకా మా ఆడపడుచు తిడద్దేమో, ఇంటికి వచ్చి వాళ్ళ నాన్నగారికి వాళ్ళ అమ్మకి చెప్పుద్దేమో అని భయపడిపోయాను. చాలా బాగా అడిగావు స్వామి, అసలు దేవుడు లేడన్నట్టు చెప్తున్నారు, అసలు మరి ఆ భావం అర్థం కాక నువ్వు అడిగావు, బానే ఉంది, నేను అడగలేకపోయాను అంది. అంటే అప్పటి నుంచి కూడా ఆయన నమ్మి నిరాకార తత్వాన్ని అందుకోవడానికి ఇంకా రోజు కృషి చేశానండి. ఇంక కృషి చేస్తాను అసలు రేయింబావుళ్ళు కూడా వెళ్ళిపోయేదాన్ని. అంత కృషి చేస్తే నాకు
అర్థమైందండి. కాకపోతే ఆయన వేసే ప్రశ్నలు గమ్ముని చెప్పగలుగుతాను, చెప్పలేకపోతాను కానండి. అర్థమైందండి ఈ నిరాకార తత్వం. ఈ ఇన్నాళ్ళ నుంచి ఇందులో ఉండడానికి, ఈ పుస్తకాలు చదవడానికి కారణం ఇదేనండి. అదండి ఒకసారి నా అనుభవం కూడా చెప్తారని చెప్పానండి. అదే అదే. ఆ, అంతేగాని అదే పట్టుకుని అదే అని ఏదో చిన్నప్పుడు తెలుసుకున్నాం అంటూ దాన్నే పట్టుకోవడం ఎంతవరకు రైట్ చెప్పండి. చాలా మంది చేసే పని అది. చాలా మంది అదే అండి. ఇప్పుడు అది ఏం దోషం వచ్చేద్దో, చెయ్యకపోతేనే ఏం తిట్టేస్తా, ఏమి దేవుళ్ళు ఏమి కోపగిచ్చేసుకుంటారో, దోషం ఏం వస్తుందో చేసేస్తారో. చూడండి భాగ్యం గారు, వాళ్ళకి ఆ, తప్పకుండా దోషాలు వస్తాయి. ఆహా, అవునండి, అది నేను అవునండి. అనేది. ఆ, వస్తున్నాయండి మరి. వస్తున్నాయి, వాళ్ళు అదే భావంతో ఉండడం వల్ల వస్తున్నాయి. పరమాత్మ అందువల్ల ఇంకా తత్వానికి చూడండి, పరమాత్మ తత్వానికి మసి పూస్తే వీళ్ళకి ఆ మసే వస్తుంది. అవునండి, అవునండి. మర్చిపోయడమే కదండి. మరి ఇప్పుడు ఇంత నిర్దిష్టంగా తెలుసుకున్న తర్వాత కూడా మళ్ళీ సంకుచితంలోకి వెళ్ళారంటే మరి వాళ్ళకి అదే ఎదురొస్తుందండి. ఆ, మాకు అలాగే అలాగే చెప్పేవారండి. వారం రోజులే చెప్పేవారండి సంవత్సరానికి వచ్చి. ఆ వారం రోజులు చెప్పి ఉన్నాయి పుస్తకాలు చదువుకోమని ఎవరు అలాగా అలాగా కొద్ది కొద్దిగా ఒకళ్ళని బట్టి ఒకళ్ళు, ఒకళ్ళని బట్టి ఒకళ్ళు అలాగా. ఈ పాద పూజల వాళ్ళు ఉండేవారులేండి ఊళ్ళో. వాళ్ళ దగ్గర కొంత మంత్రాలు అవి ఇవి నేర్చుకున్నాము. ఇంకా అది కరెక్ట్ కాదని చెప్పి ఇంకా ఈయన దగ్గర ఈ నిరాకారమే నేర్చుకుని నిరాకారంలోనే ఉండిపోయామండి. ఇంకా ఇంకా అసలు సంకుచితం అనేది అసలు నాకు భావం ఎప్పుడూ లేదండి. ఇంకా ఆ భావం ఎప్పుడైతే తీసేస్తేనే ఇంకా ఆ భావమే లేదండి. ఇంకా ఆ సంకుచితము దాంట్లో ఇది ఉండడానికి చూడండి, ఒకసారి మీకు చెప్తాను. మీకు పాము కాదో తాడని తెలిసాక ఆ, తాడని పాము అనరు కదా, తెలిసే వరకే అంటారు. అంటామండి అంతే. తెలిసేక కూడా అనాలన్న దాంతో ఉంటారు కొందరు. ఏమో ఏమిటైపోతుందో అది నేను అక్కడ చూస్తుంది. ఆ, ఆ పాముగా మన చూడకూడదేమో, అంటే తాడుని తాడుగా చూడకూడదేమో అనే భ్రాంతి అక్కడ పెట్టుకోవడమేమో ఎంతవరకు రైట్ చెప్పండి. అదే అండి, తాడుని తాడుగా చూసేసాక ఇంకా ఇంకా భ్రాంతి ఆడలో మిగిలిపోయిందంటే చాలా తప్పు కదండి అది. ఉమ్. తాడుని తాడుగా చూసేసాము, ఇంకా పాము లేదు అక్కడ. అది ఇంకా ఉందేమో అని భయపడిపోతా ఉంటే ఇంకెక్కడ సమాధానం చెప్పేదండి. ఆ భయపడ్డ వాళ్ళకి అలా అలాగే జరుగుతుంది. భయపడే వాళ్ళకి అలాగే జరుగుద్దండి మరి. భయపడే వాళ్ళకి ఇంకెవరైనా అలాగే జరుగుద్దండి. భాగ్యం గారు, ఆ, ఇంకెవరైనా ఆ, మాట్లాడతారా మీరేమైనా? ఒక్క క్షణం వీళ్ళకి అవకాశం ఇద్దాం. అలాగే అండి, అలాగే. మళ్ళీ ఎవరైనా మాట్లాడతారా? మాట్లాడండి. ఏంటి మీకు అంటే మనం ఆపాదిస్తున్నవన్నీ మనకు వస్తాయి. ఆ విషయం మనం గ్రహించాలి. విశాలత్వాన్ని ఆపాదించకుండా నేనెంత చెడు బుద్ధితో ఉన్నానో భగవంతుడికి ఆ చెడు బుద్ధే. ఆంజనేయుడికిట ఇంకెవరైనా దేవతని పూజిస్తే అసూయ వచ్చేస్తుందిట. నాకు అసూయ వచ్చినట్టు భగవంతుడికి అసూయ వస్తుందని వీళ్ళు ఆపాదిస్తారు. ఆంజనేయుడు ఏమనుకుంటాడో, ఈ రోజు నేను కృష్ణుణ్ణి పూజిస్తే అలాంటి సంకుచిత అభిప్రాయాలన్నీ అంటగడుతున్నాం. ఏమనుకుంటాడు పాపం? ఎవరో ఏమనుకోరండి. అనుకునేదంతా మన అలా మనస్సే. అంతే అండి, నామరూపాలు లేవు కదండి. అంతే అండి. ఎవరైనా మాట్లాడతారా? ఇంకా రమణ, సూర్యావతి గారు, నాయుడు గారు, ఈశ్వర్ గారు, దేవి, ఇంకా ఎవరున్నారు అందరూ అలా గట్టిగా ఆపాదిస్తున్నామని కూడా కాదు, అదే నిజమని తీసుకుంటారు. అందువల్ల వాళ్ళకి ఆ ఫలితాలు వస్తాయి. అవునండి. ఏంటి రమణ? అర్థమవుతుందమ్మా, మాట్లాడటానికి ఏం లేదు, అర్థం చేసుకుంటున్నాం. ఇంకా అదే ఇప్పుడు విగ్రహారాధన, విగ్రహారాధన అదే అంటే యావత్ సృష్టి అంతా వ్యాపించి ఉన్నపడే వాడిని అర్థం చేసుకోగలగడం. ఏంటి అక్కడ వేరే వాయిస్ వస్తుంది? నేను నాయుడు మాట్లాడుతున్నాను, నమస్కారం. అవును, అదేదో ఇంకో వాయిస్ కూడా వస్తుంది. టీవీ గాని రన్ ఇప్పుడు అవుతోందా ఏంటి? అంటే నేను రోడ్డు మీద ఉన్నాను, ఆహా. బ్లూటూత్ ఆఫ్. చెప్పండి. ఆ, వినిపిస్తుందమ్మా? ఇప్పుడు వినిపిస్తుంది.
వినిపిస్తుందమ్మా? వినిపిస్తుంది, చెప్పండి. అంటే సృష్టి అంతా వ్యాపించి ఉండబడేవాడు ఎవడైతే ఉన్నాడో శూన్యంలో ఉండి అనంతత్వంలో ఏకత్వంలో ఉన్నవాడిని ఆరాధన చేస్తున్నారు అంటూ అర్థమవుతుంది అమ్మా. ఇక్కడ ఏం వినిపిస్తుందమ్మా? చెప్తున్నారంటే భగవంతుడికి సంకుచితమైన అభిప్రాయాలు. ఇప్పుడు ఈ పండగ నేను చేయకపోతే ఆయన నన్ను శపించేస్తాడేమో అంటే శపిస్తా. ఆ భావన ఆపాదిస్తే మనకు అదే జరుగుతుంది. ఆ భావన ఆపాదించకపోతే అది జరగదు. అది ఇక్కడ పాయింట్. అవునమ్మా, అవునమ్మా. అంత సంకుచిత భావాలు ఆపాదించడం వల్ల వాళ్ళకి అవే జరుగుతాయని ఒక దగ్గర లెడ్బిటర్ గారు చెప్పారు ఇదే పుస్తకంలో. ఇంకెవరైనా మాట్లాడతారా? ఓకే అండి, అందరికీ నమస్కారం. ముగించినా ఇంకేమైనా భాగ్యం గారు మాట్లాడతారా? ఉన్నారా, వెళ్ళిపోయారా? ఉన్నానండి, ముగిచ్చేయండి. ఉమ్. మీ మీ మనవడి చేత భాగ్యం అని మార్పించుకోండి. అదే ఎగ్జామ్స్ అయిపోతున్నాయండి, ఎల్లుండి వస్తాడు, వచ్చినప్పుడు మార్పిస్తాడు. ఓకే, ఆ, అందరికీ నమస్కారం, ముగించేస్తున్నాను. నమస్కారం అండి.